దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకో. ఈరోజు 168వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ మరియు మచిలీపట్నం కూడా. కాబట్టి ఈ యొక్క సృష్టికర్త సబ్జెక్టులో ఇదివరకు ఎపిసోడ్లో ఎక్కడ చెప్పుకున్నామంటే కొంత మేరకు హైనీ అమ్మగారు మచిలీపట్నంలో సేవ చేసినటువంటి 2004 వరకు సేవ చేసింది. అంటే 22 సంవత్సరాల క్రితం వరకు ఆమె ఉంది. ఇక్కడ సేవ చేసింది, ఇక్కడే ఆమె ప్రభువును నిద్రించింది, ఆమె సమాధి ఇక్కడే ఉంది. ఆమె గురించి చాలా వరకు చెప్పుకుంటూ వచ్చాం. అసలు స్టార్టింగ్లో ఉన్నాం. ఎక్కడ ఆమెని దేవుడు ముందుగా ఏం చేశాడు, ఆ శిలువలో వేలాడుతున్నటువంటి దేవుడు ప్రత్యక్షమై ఆమెకు చెప్పాడు, అమ్మా నీ గురించి నేను అంతా ఏర్పాట్లు చేసి ఉంచా, దాని ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేశాడు. ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు మిషనరీగా వెళ్ళాలి. ఎక్కడికంటే తూర్పు ప్రాంతానికి అంది. ఇండియాకి వెళ్ళాలని ఆమె ప్రేరణ ఇచ్చాడు దేవుడు. కానీ ఇండియాకి రావడానికి అవకాశం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. చాలామంది ఆమె స్నేహితులంతా కూడా అవకాశాలు వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ ఈమెకి అవకాశం రావట్లా. ఈమె ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంటే, అమ్మా నీ కన్నీళ్ళు నేను చూచాను అని చెప్పి ఒక పాస్టర్ గారి ద్వారా ఒక ప్రవచనం చెప్పించాడు దేవుడు. నీ కన్నీళ్ళు నేను చూశాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా, నువ్వు వెళ్ళవలసిన ప్లేసు రెడీ అవుతా ఉంది, నువ్వు అక్కడికి వెళుదువు కానీ నువ్వేమి బాధపడక్కర్లేదని దేవుడు. అట్లా మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. వేరే మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఎప్పుడైనా ఇలా మాట్లాడగలిగారా? ప్రవచనం చెప్పగలిగారా? దర్శనం చూపించగలిగారా? ప్రత్యక్షపరచుకోగలిగారా? ఎవరితోనో మాట్లాడగలిగారా? లేదు. ఈయనొక్కడే ఇలా చేయగలుగుతున్నాడు. అందున ఈయన సృష్టికర్త. భారతదేశం గురించి ఆయనకేం పని అంటే సృష్టి అంతా ఏలుతున్నది ఆయనే. ఈ భారతదేశంలోనే చీకట్లో ఉండారు ప్రజలు, దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు. అందుకే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన భక్తులను ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నాడు. ఆ హైనీ అమ్మగారికి ముందే ఫిన్లాండ్లో నుంచి వచ్చిన వారు మరి చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి సంస్థలో మచిలీపట్నంలో అనాథ శరణాలయం నడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు సెలవు మీద, అంటే వాళ్ళకు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఫిన్లాండ్ దేశం వాళ్ళకైనా అమెరికా వెళ్ళవలసి వచ్చి కొద్ది కాలం పాటు మా స్థానంలో ఈ యొక్క అనాథాశ్రమం నడపడానికి మిషనరీ ఎవరన్నా కావాలని ఉత్తరం రాసినప్పుడు ఈ అమ్మాయి నేను వెళ్తాను అని చెప్పింది. చెప్తున్నప్పుడు ఆమెను ఇక్కడికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. ఏదో ఎప్పుడైనా మిషనరీగా వస్తున్నప్పుడు అక్కడ దేశాల్లో, ఇంగ్లాండ్లో కానీ వేరే దేశాల్లో కానీ ఏర్పాటు ఏంటంటే మిషనరీగా వెళ్ళదలుచుకునే వాళ్ళకు కొంత సహాయం, వాళ్ళు అక్కడ చర్చ్ అంటే దేవుడిని ఎరిగినటువంటి క్రైస్తవులైనటువంటి వాళ్ళంతా కూడా కొంత అమౌంట్ కేటాయిస్తారు. ఎవరైనా సరే ఇతర దేశాలకు వెళ్ళి సువార్త మిషనరీల రూపంలో వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆ మిషనరీల ఖర్చు నిమిత్తం కొంత అమౌంట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ కొంత ఇచ్చి ఆ అమ్మాయిని, నేను వెళ్తాననే వాళ్ళు ఇస్తే చాలు, ఆ అమౌంట్ కొంత ఇచ్చి పంపిస్తారు. అందుకనే ఆమె దాని ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఎలా వచ్చింది? బొంబాయి వరకు ఓడలో వచ్చింది. మరి ఆ రోజులకి అప్పటికి ఇక విమానాలు లేవేమో నాకు తెలీదు. 1951లో ఓడలో వచ్చింది. ఎక్కడి వరకు? బొంబాయి వరకు. అక్కడి నుంచి ట్రైన్లో వచ్చింది. కాబట్టి ట్రైన్లో ఎక్కడికి? మచిలీపట్నం వచ్చింది. ఈ మచిలీపట్నానికి ఎందుకు రావాలంటే ఈ మచిలీపట్నం వాళ్ళగా పిలిచారు రమ్మని. కాబట్టి ఆమె వచ్చింది. 1951లో వచ్చింది. ఆ బాధ్యతలు తీసుకుంది. అప్పటికి 30 మంది ఉన్నారట అనాథాశ్రమంలో పిల్లలు. అనాథాశ్రమంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి భోజనం బట్టలు సమకూర్చుతారు. అక్కడ ఉన్న పక్కన ఉన్న స్కూళ్ళకి పంపిస్తారు. ఆ పోషణ మాత్రం వాళ్ళు చూస్తారు. అనాథాశ్రమం ఏంటంటే తల్లి తండ్రి లేనివారు, పేదవారు, వారికి పోషణ లేనివారు, వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని పోషించడం. మరి పోషించాలంటే డబ్బులు కావాలంటే విదేశాల నుంచే వాళ్ళు తెచ్చుకున్న కొద్దిపాటు సొమ్ముతోటి వాళ్ళు చేయటం. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరం రాస్తారు, బాబు మేము దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది, అయిపోయినాయి అంటే ఆ మిషనరీలకి అక్కడి నుంచి డబ్బు పంపిస్తూ ఉంటే ఆ రకంగా పేద ప్రజలకి సహాయం చేస్తూ వస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే అమెరికా వాళ్ళు వెళ్ళారో ఈమెకి ఆ బాధ్యతలు స్వీకరించింది. ఆ ఫిన్లాండ్ సంఘం వాళ్ళే ఈమెకి అవి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత ఈమెతో చెప్పారు, అమ్మ మేము తిరిగి వచ్చేసాము, మరి నువ్వు ఇంకా ఏదైనా పని చూసుకో అన్నారు. అంతే కదా, ఆ పిల్లల యొక్క అనాథాశ్రమం చూసుకునే బాధ్యత అంతా మేము వచ్చేసామన్నారు.
అప్పుడు ఈమెకేమో మనసు నిండా ఇదే, ఈ అనాథలైన పిల్లల మధ్య గడపాలని, వాళ్ళకి ప్రేమ పంచాలని, వాళ్ళకి అన్నం పెట్టాలని, వాళ్ళకి విద్య నేర్పాలని ఇవి కోరిక. పైగా ఈ కొద్ది రోజుల్లో వాళ్ళు సెలవులో వెళ్ళినటువంటి 4-5 సంవత్సరాల వ్యవధిలో ఇవి పిల్లలతోటి ఆ మాతృ సంబంధమైన ప్రేమ ఏర్పడిపోయింది పిల్ల. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అనుకుంది, నేనే ఒక అనాథ శరణాలయాన్ని ఇక్కడ స్థాపించాలి అనుకుంది. మళ్ళీ ఫిన్లాండ్ దేశం వెళ్ళి వాళ్ళ సంఘంతో చెప్పింది, అయ్యా వాళ్ళ పని అయిపోయింది, నేను నా కోరికల్లో ఏంటంటే నేను ఒక అనాథాశ్రమం అక్కడ స్థాపిస్తాను అని చెప్పింది. అప్పుడు 8 మంది పిల్లలతో 1959లో ఆమె భారతదేశం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలకి హైనీ చిల్డ్రన్ హోమ్ అని ప్రారంభించింది. మచిలీపట్నంలో వర్రేగూడె ప్రాంతంలో, ఇప్పుడు మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర ఉంటుంది ఇది. హైనీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ నాకు ఉంటాయి. దాన్ని పూర్వం వర్రేగూడెం అనేవాళ్ళు నాకు కూడా తెలీదు, అది జిల్లా పరిషత్ సెంటర్ అంటాం మనం అందరం. కాబట్టి అక్కడ ఒక స్థలం కొంది 1964లో ఒక ఎల్ ఆకారంలో భవనం ఉంటుంది. అది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, నేను స్కూల్కి వెళ్తుండగా. హైనీ స్కూల్ కానీ హైనీ వాళ్ళదంటే ఎల్ ఆకారంలో ఒక భవనం ఉంది, ఇది హైనీ వాళ్ళది అని చెప్పి మాకు లెక్క. అది ఎల్ ఆకారంలో భవనం నిర్మించింది. మరి డబ్బు కావాలిగా, మిషనరీలకి ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు ఇస్తారు, కానీ పెద్ద స్థలం కొనేసి బిల్డింగ్ కట్టాలి అని అంటే అంత సొమ్ము ఉండదు. కాబట్టి అమ్మాయి ఏం చేసిందంటే, ఒకసారి వాళ్ళు ఊరికి వెళ్ళి, వీళ్ళకి కొద్దిగా ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తిపరులే అని చెప్పే కదా, కొంత ఆస్తి అమ్మేసి, మరి ఆమె వాటా వస్తుంది కదా కొంత, ఈమె ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారు కావచ్చు, ఆమె వచ్చే వాటాలో కొంతవరకు పొలాలు అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ యొక్క మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో ఆ స్థలం కొని ఆ యొక్క భవనం నిర్మించింది. కాబట్టి ఆమె తన పూర్వీకుల ఆస్తి అమ్ముకొచ్చింది. ఇంత పని ఏంటండి మనుషులకి, ఆస్తులు అమ్మేసుకుని అక్కడ. సరే వచ్చారు, ఒక పెండ్లి కూడా చేసుకోకుండా సమర్పించుకున్నారు, ఆ యొక్క సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆస్తులు కూడా అమ్మేసి వచ్చి ఈ పిల్లలకి ఖర్చు పెట్టడం ఎందుకు? దేవుడు ఆజ్ఞ అది, దేవుడు మనసు అది, దేవుడి ప్రేమ అది. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజల గురించి సృష్టికర్త అయిన దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించండి. వేరే మార్గాల్లో దేవుళ్ళుగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇట్లా చేశారా ప్రజలకి? ఎక్కడైనా సరే లేదు. కాబట్టి ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని రుజువు అవుతుంది. కాబట్టి ఆమె అక్కడ ఆ భవనం నిర్మించడం జరిగింది. ఇక ఆమె ఆ భవనంలో ఒక రూమ్ మట్టుగా ఆమె ఉంటా కట్టిపెట్టుకుంది మిత్వంత పిల్లలకి. ఇక ఈమె మరి 16 మంది, అక్కడ పిల్లల సంఖ్య రోజు పెరుగుతూ వచ్చేసింది. అప్పుడు అనుకున్నాం కదా, 8 మంది పిల్లలతో స్టార్ట్ చేసింది కదా, ఆ 8 మంది పిల్లలతో స్టార్ట్ చేసింది 130కి పెరిగిపోయింది పిల్లలు. 130 మంది పిల్లలు ఉంటాక వస్తుంది అక్కడ ఎల్లాకరలో చాలా రూములు ఉంటాయి. కాబట్టి 130 మందికి పెరిగిపోయింది. అప్పుడు ఆమె అనుకుందంట, వీళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు, హైనీ హాస్టల్ నుంచి నేను నోబుల్ హై స్కూల్లో చదివా మచిలీపట్నంలో. హైనీ పిల్లలని కొంతమంది వచ్చేవాళ్ళు, అంటే హైనీ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది అట్లా వేరే చోట్ల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి స్కూల్ లేదు, కానీ హైనీ చిల్డ్రన్ హోమ్ అది ఉంది. ఈమె ఏం చేసిందంటే, మన పిల్లలకి మనమే స్కూల్ కట్టాలని చెప్పి ఆమె స్కూల్ స్టార్ట్ చేసి, ముందు అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్ దాకా అభివృద్ధి చెందించి అంచెలంచెలుగా మరి అక్కడ పిల్లలకి కాక ఇంకా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా చేర్చుకుంటారు. ఆ రకంగా స్కూల్ కూడా ఏర్పాటు చేసేసింది ఆమె. ఈమెం చేసేది, మధ్యలో వాళ్ళ ఫిన్లాండ్ దేశం వాళ్ళకి ఉత్తరాలు రాసేది, అమ్మ మా సంస్థ, మా యొక్క స్కూలు, మా యొక్క అనాథాశ్రమం ఇలా పెరుగుతూ ఉంది, బిడ్డలకు అవసరాలు ఇట్లా ఉన్నాయని రాస్తూ ఉంటే వాళ్ళకు ఆ ప్రేరణ, ఈ భారతదేశంలో పేద ప్రజల మధ్యలో మనం వెళ్ళాలి, మనం చూడాలి, ఎవరికైనా సాయం చేయాలి. మన బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, అనాథలను ఆదుకోమని, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వమని, అన్నం లేనివాడికి అన్నం పెట్టమని, అది నాకు పెట్టినట్టే అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఆ మంటతోటి వాళ్ళు అనేక మంది నేను వస్తా నేను చూస్తా, వాళ్ళ అవసరతలు మేము తీరుస్తామని అక్కడ కొంత డబ్బు పోగు చేసుకుని అనేక మంది వచ్చి ఇక్కడ ఆ పిల్లలకు వచ్చిన అవసరతలన్నీ వాళ్ళు తీరుస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా మన భారతదేశంలో కొంతమంది అనుకునేవాళ్ళు ఇదేదో మతవ్యాప్తి కోసం ఆ యొక్క గవర్నమెంట్లు ఇక్కడికి డబ్బు పంపిస్తూ ఉంటారు, వాళ్ళు మతవ్యాప్తి కోసం అనుకుంటారు. అసలు అది కానే కాదు, మతానికి దీనికి సంబంధం లేదు. పేదలని ఆదుకోవాలి, పేద ప్రజలకి కూడు గుడ్డ ఇవ్వాలి, పేద ప్రజలను ప్రేమతో చూడాలి
అట్లా చేయమని దేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు కష్టపడిన సొమ్ము వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చి ఈ దేశంలో పేద ప్రజలకు సేవ చేశారు. వాళ్ళకు అందులో కొంతమంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. దాంట్లో నేను నోబుల్ హై స్కూల్ స్టూడెంట్, మరి అదంతా కూడా క్రిస్టియన్స్ ఇదిగా ఉండేవాళ్ళు. మాకు ఎక్కడ కూడా అందరూ హిందువులే ఎక్కువగా ఉండేవాళ్ళం. దాంట్లో వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారు నమ్మలేదనే ప్రశ్న అక్కడ ఉండదు. నమ్మేవాళ్ళు అయితే నమ్మలేదు. వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే విద్య ఇవ్వటమే. కాబట్టి చక్కని విద్య, చక్కని హాస్టల్లో చేరేవాడు క్రైస్తవుడు అయితే హాస్టల్ అని ఉందా? లేదు. ఎవరైనా అనాథ అనేవాడు వస్తే చాలు హాస్టల్. వాడు అందులో అనేక మంది హిందువులు అనాథాశ్రమం అది. ఆ తర్వాత దరిమిలా అసలు దేవుడు ఎవరో వాళ్ళు చెప్పేటువంటి మాటలు గ్రహించి బైబిల్ గ్రంథంలో నిజమైన దేవుడు ఉన్నాడని గ్రహించి వాళ్ళు క్రైస్తవులు తర్వాత అవుతారు. కానీ వాళ్ళంతటా వీళ్ళేమీ క్రైస్తవులు కావాలని వాళ్ళు అనుకోలే. వాళ్ళు కావాల్సిందల్లా ఈ పేద ప్రజలకి సహాయం చేయటం మాత్రమే. దేవుడు ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆజ్ఞే కాక దేవుడు కూడా ఇట్లా దర్శనాలతో చూపిస్తున్నాడు. దర్శనాల ప్రకారం వాళ్ళు వస్తున్నారు. పోతే ఆ సంస్థ మరి చర్చిలు స్థాపించడం మొదలుపెట్టింది. అమ్మగారి హయాంలో ఈమె ఏం చేసింది? అనాథాశ్రయాలతో వదిలేలా చర్చిలు స్థాపించడం మొదలుపెట్టింది. FGCI ఫుల్ గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి దానికి పేరు పెట్టి ఇక ఆమె ఒక్కొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటిలో ఇప్పుడు ఫిన్లాండ్ దేశం నుంచి ఆర్థిక సహాయం ఎవరైతే ముందుకు వచ్చారో ఆ సహాయం తీసుకుని ఈ ఊర్లో చిన్న చర్చి, ఈ ఊర్లో చిన్న, మరి డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎవరిచ్చారు? గవర్నమెంట్లు ఇస్తాయా? ఇవ్వవు. అక్కడున్న ప్రజలే ఇక్కడ చూస్తానికి వచ్చి వాళ్ళు చెల్లించిపోయి ఈ గ్రామాల్లో సువార్త వ్యాపింపచేయాలి, నిజదేవుడు ఎవరో తెలియాలి, వీళ్ళకి సహాయం అందాలి, వాళ్ళకి విద్య అందాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి, నేను నా చిన్నప్పుడు కూడా మా ఊరు వైపు కూడా ఈ హైని చిల్డ్రన్ హోమ్కి వచ్చినటువంటి విదేశీయులందరూ విహారయాత్రలాగా వచ్చేవాళ్ళు చూడటానికి. పేద ప్రజలు ఊళ్ళు ఎలా ఉన్నాయి, మనుషులు ఎట్లా ఉంటారు చూడటానికి. మేము తెల్లవాళ్ళు వచ్చారని చెప్పి మేమంతా ఎగబడి చూస్తూ ఉండేవాళ్ళం పల్లెటూరులో. మాది బీచ్ కాబట్టి, ఆ ఏరియా కాబట్టి ఎక్కువగా బీచ్ ఏరియాలో వాళ్ళు సరదాగా వచ్చి వాళ్ళు కొంతకాలం గడుపుతుండేవాళ్ళు. అదంతా మా పొలాల పక్కనే ఉంటాయి ఆ యొక్క బీచ్ అంతా. వాళ్ళంతా అక్కడ వచ్చి నెట్లు అవన్నీ కట్టుకుని ఆటలు అవన్నీ ఆడటం, తెల్లవాళ్ళను చూడటం అనేటువంటి ఆ సంతోషం మేమందరం వెళ్ళి అక్కడ చూడటం ఇదంతా జరిగేది. వీళ్ళంతా ఎవరు అని అంటే ఈ యొక్క సంస్థలని పెంచడానికి, సంస్థల్లో అభివృద్ధి చేయడానికి విదేశాల నుంచి వచ్చి అప్పుడప్పుడు వాళ్ళకి తోచిన సహాయం ఇక్కడ చేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. కాబట్టి అట్లా జరిగింది. అట్లప్పుడు మా సత్రపాలెం గ్రామంలో కూడా ఒక చర్చి నిర్మాణం, పక్కనున్న గ్రామాలు జొన్నల వారిమూడి అక్కడ ఒక చర్చి నిర్మాణం నేను చూస్తుండగా ఎన్ని జరిగినాయి. హైనీ సంస్థ అట చర్చిలు కడుతున్నారు అని చెప్పి కట్టడం, అక్కడ పాస్టర్ నియమించడం, అక్కడ కొంతమందికి సువార్త అందే ఏర్పాట్లు చేయటం. ఆమె మరి సుమారు 100 గ్రామాలకి చర్చిలు కట్టిందట ఆయన అమ్మగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా? ప్రజలు ఇచ్చింది. ఎక్కడ ప్రజలు? ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇస్తే కొద్దో గొప్ప కానుకల రూపంలో వస్తే అది సరిపోదు కదా, చర్చి కట్టడానికి వీటన్నిటి సరిపోదు కదా. కాబట్టి ఫిన్లాండ్ దేశం నుంచి ఈ యొక్క క్రైస్తవులైన వారు దేవుడు ఆజ్ఞ మేరకు కొంత అమౌంట్ వాళ్ళు వెచ్చించి పంపడం ద్వారా దినదినము అది అభివృద్ధి అవ్వటం జరిగింది. ఇకపోతే సొంత బైబిల్ కళాశాల కూడా స్థాపించాలని ఆమె అనుకుంది. ఇట్లా స్కూల్ పెరుగుతూ ఉంది, చర్చిలు పెరుగుతూ ఉన్నాయి. మరి నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరకడానికి నేను హైనీ అమ్మగారి చరిత్ర గురించి పుస్తకాల షాపులు ఇప్పుడు కాదు కొద్ది సంవత్సరాల క్రితం నేను వెతికా. అయితే హైనీ అమ్మగారి జీవిత చరిత్ర పుస్తకం దొరకలా. అరే మరి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక పాస్టర్ గారే, ఎజ్రా పాస్టర్ గారు అని, నేను ప్రభు వైపు చూస్తున్న కొత్త రోజుల్లో మా అమ్మగారు వెళ్ళే చర్చిలో పాస్టర్గా ఉండేటువంటి ఎజ్రా పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు, నిజమైన దేవుడు అని నాకు చెప్తూ ఉండేవాడు. అప్పుడప్పుడే నేను ప్రభు వైపు చూస్తూ ఉన్నా. ఆయన తర్వాత దివ్యసేవకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన చెప్పాడు, అయ్యా నా దగ్గర ఒక సావనీరు ఉంది. 2004లో ఆమె ప్రభు దగ్గర చేరింది. ఆయన సమాధి వాళ్ళ ప్రాంగణంలోనే, హైనీ ప్రాంగణంలోనే ఉంది. అయితే 2014లో ఆమె జయంతి 100 సంవత్సరాలు పూర్తయిన ఆమె పుట్టింది 1914లో, 2014కు 100 సంవత్సరాలుగా అవుతాయి కాబట్టి సెంటెనరీ సెలబ్రేషన్స్ అని చేసినప్పుడు ఒక సావనీరు ప్రకటించారు. దాంట్లో ఆమె చరిత్ర అంతా రాశారు.
ఆయన ఆ బుక్ నా దగ్గర ఉందండి, ఆయన ఇచ్చాడు. నేను దివిసీమలో నా సాక్ష్యం చెప్పటాకటి వెళ్ళినప్పుడు ఆయన నా దగ్గర ఒక బుక్ ఉందండి, ఆమె చరిత్ర అంతా తీసి జాగ్రత్త పెట్టుకున్నా. దాని నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నా. వాడు మార్కెట్లో హైనీ అమ్మగారి చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను వెతికిన రోజుల్లో అది లేదు. కానీ ఈ సావనీరుని పట్టుకొని మీకు ఈ జ్ఞానం అంతా ఇస్తున్నా. ఇలా జరిగింది, ఇలా జరిగింది, అందరికి తెలియాలి కదా. ఇది హైనీ చర్చి వాళ్ళే కాక మచిలీపట్నం ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ అసలు హైనీ అమ్మగారు ఎవరు, ఎందుకు వచ్చింది, ఎలా ఈ యొక్క పరిచర్య చేసింది అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మీ ముందుకు ఫుల్గానే తీసుకొస్తున్నది. మరి ఈమె దగ్గర పెరిగిన పిల్లలు అనేక మందిని బైబిల్ ట్రైనింగ్ కూడా ఈమె పంపించింది. బైబిల్ ట్రైనింగ్ పంపించి అయిన తర్వాత మళ్ళీ ఇలా చర్చిల్లో పాస్టర్లుగా అపాయింట్ చేసుకుంది. మరి చర్చిలు కడుతున్నారు, పాస్టర్లు కావాలి కదా. కాబట్టి వీళ్ళ దగ్గర చదివిన పిల్లలే అనాథలుగా వచ్చి చిన్నప్పటి నుంచి చదువుకుని భోజన వసతి అక్కడ పొంది చదువుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్లుగా నియమించింది. ఆమె అట్లా చేయటం జరిగింది. సొంతగా బైబిల్ కాలేజ్ కట్టాలి అని ఆమె అనుకుంది. ఆ మచిలీపట్నం చిలకలపూడి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. సొంతగా బైబిల్ కాలేజ్ కట్టాలని చెప్పి అక్కడ ఒక స్థలం తీసుకుని రోడ్డు పక్కన బైబిల్ కాలేజ్ కట్టింది. ఆమె కట్టిన తర్వాత 2000లో కట్టింది. అంటే ఆమె కట్టిన తర్వాత 4 సంవత్సరాలు జీవించింది. అది రెసిడెన్షియల్. మళ్ళీ పాస్టర్లకి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటమే కాక వాళ్ళకి భోజన వసతి కూడా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా భోజన వసతి, అట్లాగే బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటం. ఈమె దగ్గరే అనాథాశ్రమంలో చదువుకుని పెద్దవాళ్ళు అయ్యి చదువుకున్న వాళ్ళే మళ్ళీ ఒక ఆయన సిహెచ్ థామస్ అబ్రహాం గారు, ఆయన ఇప్పుడున్నారు, థామస్ అబ్రహాం గారు, ఆయన ప్రిన్సిపల్గా ఆ యొక్క బైబిల్ కాలేజీ స్థాపించడం జరిగింది. అనేక మంది అక్కడ ట్రైనింగ్ అయ్యి అనేక మంది పాస్టర్లుగా వెళ్ళారు. ఆమె సంస్థలోనే కాదు ఇతర సంస్థలు కూడా వెళ్ళిపోయారు. బైబిల్ ట్రైనింగ్ ఫలానా అయిన దీంట్లో అయ్యింది వాళ్ళంతా, FGCI సంస్థలు అయిన వాళ్ళంతా అనేక చర్చిల్లో పాస్టర్లుగా అబ్జార్బ్ అయ్యారు. సిహెచ్ థామస్ అబ్రహాం గారు ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన మొదటి ప్రిన్సిపల్. ఆ తర్వాత ప్రిన్సిపల్గా వచ్చిన ఆయన గేరా జీవరత్నం గారు. నేను చిన్నప్పుడు నోబుల్ హై స్కూల్లో చదువుకున్నా. 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా నోబుల్ హై స్కూల్లో చదివాను. మాకు అప్పుడు మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంగ్లీష్ టీచర్గా ఉన్న ఆయన గేరా జీవరత్నం గారు. ఆయన నాకు బాగా తెలుసు, అంటే చిన్నప్పుడు మాకు చదువు నేర్పిన గురువు గారు. ఈ గేరా జీవరత్నం గారు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా కూడా చేసినట్టున్నారు. అంతా అయిపోయిన తర్వాత నోబెల్ హై స్కూల్లో చదువు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క బైబిల్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నారు. నేను ప్రభు వైపుని చూసిన కొత్తలో చెప్పారు, ఇట్లా గేరా జీవరత్న గారు అని ప్రిన్సిపల్గా ఉన్నారు, ఆ బైబిల్ కాలేజీకి ట్రైనింగ్కి వెళ్తున్నానని ఒక పిల్లాడు చెప్పాడు. ఆయన ఎవరు ఏంటంటే నోబెల్ హై స్కూల్లో చేశాడు ఇదివరకు. అమ్మో మా టీచర్ గారు ఆయన, మా మాస్టర్ గారు ఆయన కలుస్తా అని చెప్పి నేను వెళ్ళి మరి మన చిన్నపిల్లలుగా 9-10 తరగతుల్లో ఆయనకి స్టూడెంట్లు. మీ స్టూడెంట్ నేను, ఇట్లా నోబెల్ హై స్కూల్ స్టూడెంటు. నేను ఉద్యోగం చేసి పెరిగి పెద్దవాడినయ్యి, మీ అందరి చేతుల మీదుగా పెరిగి పెద్దవాడినయ్యి ఉద్యోగం చేసి ఒక ఆర్టీసీలో డిపో మేనేజర్ స్థాయిలో పర్సనల్ ఆఫీసర్ అని ఒక ఉద్యోగం చేసి గుంటూరు జిల్లాలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన 2 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు దర్శనాల ద్వారా నీవు నా సేవ చేయవలసి ఉంటుందని చెప్పడం చేత నేను ఈరోజు ప్రభువుని అంగీకరించి ఉన్నాను. ఇప్పుడిప్పుడే ప్రభు గురించి తెలుసుకుంటున్నానని చెప్పి నేను వెళ్ళి ఇప్పుడు 10-12 సంవత్సరాలు అయింది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంతో సంతోషించాడు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు, పిల్లాడు నువ్వు ఎంత ప్రయోజకుడవయ్యా, ఈరోజు ప్రభువును కూడా గ్రహించావని చెప్పి ఆయన చాలా సంతోషించాడు. ఆయన దగ్గర ఉన్న సాహిత్యం ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చాడు, నన్ను బాగా ప్రోత్సహించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తడిమి చూసిన జ్ఞాపకాలు. ఈ చరిత్రలన్నీ కూడా విలియం కేరీ గారు, మదర్ తెరిసా గారు, అలాగే హైనీ అమ్మగారు ఆ యొక్క చరిత్ర కూడా తడిమి చూసినటువంటి జ్ఞాపకాలు. ఇవన్నీ మనం చూసాం, నా కళ్ళతో చూసిన ఇవన్నీ. కాబట్టి ఆయన కూడా ఆ యొక్క ప్రిన్సిపాల్ గారు కూడా నాకు బాగా తెలిసిన. ఇకపోతే ఆమె చరిత్రలో నేను చూస్తూ వస్తే ప్రముఖులైనటు వాళ్ళు అనేక మంది ఆమె చేతిలో రూపుదిద్దుకోబడి బాగా చక్కని సేవ చేశారు. అందులో లింగం నతానియేల్ గారు, గూడూరట, కృష్ణా జిల్లా, ఆయన మంచి సేవకుడుగా ఆ సంస్థలో పనిచేశాడు. ఆమెకి చేదోడు వాదోడు కూడా నిలబడ్డాడు. వైటి స్వామిదాస్ గారట, కొమ్మలమూడి, ముదినేపల్లి మండలం, ఆయన కూడా చేశాడు. అలాగే వీరప్పనేని జోబు గారు, కృష్ణా జిల్లా, వానుపాముల గ్రామం. ఈయన చరిత్ర బాగా చక్కగా తెలియవలసింది, మీ అందరి ముందు కూలంకషంగా తీసుకురావాల్సిన చరిత్ర ఇది.
ఎవరిది? వీరప్పనేని జోబు గారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది మీకు తీసుకొస్తా. ఈ వీరప్పనేని జోబు గారు మరి ఆయన అగ్రవర్ణాల నుంచి వచ్చినట్టు ఆయన ఏ రకంగా ప్రభువు చేత పట్టబడ్డాడు, ఎలా వచ్చాడు, ఎలా ఈ సంస్థలోకి వచ్చాడు, ఎలా ఈ సంస్థలో సేవ చేశాడు అనేది మీకు చెప్తాను. అలా కొల్లాబత్తులో దైవకృపావరం గారు, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, వీళ్ళంతా ప్రముఖులు. ఆ యొక్క సంస్థ ద్వారా పైకి వచ్చి పెద్ద పెద్ద సేవ చేసినటువంటి వాళ్ళు. ఇకపోతే వీరప్పనేని జోబు గారి గురించే కొంచెం ఎక్కువగా చెప్తాను. మిగతా వాళ్ళంతా ఇక వాళ్ళు సేవ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ హైనే సంస్థ ఆమె తర్వాత వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతిలో ప్రముఖులైనటువంటి వాళ్ళ చేతిలో పెట్టింది. వాళ్ళే నడిపిస్తున్నారు బైబిల్ కాలేజీ ఇవన్నీ. ఇప్పుడు థామస్ అబ్రహాం గారు వీళ్ళంతా ప్రముఖులంతా ఉన్నారుగా, వాళ్ళంతా మిగిలిన వాళ్ళంతా ఆ సంస్థను నడిపిస్తున్నారు. చెప్పాక 100 గ్రామాల్లో చర్చిలు ఏర్పడినాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ జిల్లాల్లో 100 గ్రామాల్లో చర్చిలు ఏర్పాటు చేసింది. అవి వచ్చింది ఎందుకు? పేద ప్రజలకి అనాథ ఆశ్రమం స్థాపించి తల్లి ప్రేమ చూపించి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. చిన్న చిల్డ్రన్ హోమ్ హాస్టల్ ప్రారంభించింది. ఆ హాస్టల్లో చక్కగా వాళ్ళ విద్య గడుపుతూ రోజు రోజుకి అభివృద్ధి చేస్తూ అక్కడ స్కూల్ స్థాపించడం, అక్కడి నుంచి పాస్టర్ల వరకు వాళ్ళని సాధటం, అలాగే అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి ఈ యొక్క చర్చిల నిర్మాణం చేసినటువంటి ఆమె. ఈ వీరప్పనేని జోబు గారి గురించి లైట్గా మరి చెప్తాను, టైం ఎంత వస్తుందో చూద్దాం, లేకపోతే ఇంకో ఎపిసోడ్లోకి తీసుకెళ్దాం. ఈయన ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా తీసుకున్నానంటే, ఈయన కృష్ణా జిల్లా వానపాముల అనేటువంటి గ్రామంలో, మరి గుడివాడ దగ్గర అనుకుంటూ ఉంది అది, ఆ గ్రామంలో జన్మించాడు. వీళ్ళు అగ్రకుణాలు. అయితే బాగా పుష్కలంగా డబ్బు ఉన్న వాళ్ళు అవటం చేత కానీ ఎట్లా కానీ చెడు అలవాట్లకు లోనైపోయాడు చిన్నప్పుడే. వీళ్ళది 5వ కుటుంబం, పేరు శ్రీరామదాసు. జోబు అని ప్రభులోకి వచ్చిన తర్వాత పేరు మార్చబడింది, కానీ ఈయన వీరప్పనేని శ్రీరామదాసు ఈయన పేరు. యవ్వనంలో చెడు సహవాసాలతో ఇష్టం వచ్చినట్టుగా జీవించాడట. అయితే రకరకాల జబ్బులు వచ్చేసినాయి. ఎంత వయసు అండి? ఎంత వయసు కూడా కాదు, 18-19 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్ని జబ్బులు వచ్చేసి, ఉపశమ వ్యాధి వచ్చేసి ఇక చచ్చిపోతాడు అనే పరిస్థితి వచ్చేసాడట. చెడు సహవాసాలతో చెడు తిరుగుళ్ళు తిరిగి ఎట్లన్నా కానీ జబ్బు వచ్చి ఇక చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. వయసు ఎంత? 18-19 సంవత్సరాలు. మరి తల్లి తండ్రికి బాధ ఉంటుంది కదా, అయ్యో ఈ వయసులో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది పిల్లాడు అని ఉంటారు కదా. వాళ్ళు వచ్చి పరామర్శిస్తున్నారు, డాక్టర్లకి చచ్చిపోతాడని చెప్తున్నారట. మరి వాళ్ళు ఇచ్చి పరామర్శిస్తారు. అందులో ఒక క్రైస్తవులు ఎవరో పరామర్శంగా వెళ్ళి బైబిల్ గ్రంథం ఇచ్చాడు. బహుశా కొత్త నిబంధన ఇచ్చి ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొత్త నిబంధన చిన్నగా ఉంటుంది, అది ఇస్తారు. ఈయన కూడా ఆలోచించుకుంటున్నాడట, నేను చచ్చిపోతాను, ఇప్పుడు ఇక నేను పెళ్లి చేసుకోలేదు, నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత మోక్షం అంటారు కదా, మోక్షం నాకు వస్తుందా, లేదా నేను నరకానికి వెళ్తారా అని ఆలోచించుకుంటా ఓ రోజు పడుకున్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఒక ఆయన ఇచ్చి వెళ్ళాడు కదా, ఆ గ్రంథంలో ఏముందో చూద్దామని ఒకసారి ఓ పేజీ తీస్తే అందులో మత్తయి సువార్త 5:8 వచ్చింది. చూశాడు, ఆయన కంట పడేట్టు చేశాడు దేవుడు. ఏంటంటే, హృదయ శుద్ధ గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న మాటలు ఆయనలో ఆసక్తిని రేకెత్తించాయి. ఇదేంటి, నేను మోక్షానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అనుకుంటున్నాడు. హృదయ శుద్ధి అనేది ఉంటే నువ్వు దేవుణ్ణే చూస్తావు అబ్బాయి అని ఉంది మత్తయి సువార్తలో. నీకు హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి చూస్తావన్నా, అట్లా కూడా దేవుణ్ణి మనం చూడొచ్చా? మనం దేవుళ్ళుగా ఆరాధించే వాళ్ళు ఎవరో కూడా ఎవరికి ఎప్పుడు కనపడాల. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, నీకంటూ హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు అబ్బాయి అంటున్నాడు. ఇది ఎట్లా జరుగుద్ది అనుకుంటున్నాడు. ఇది ఎట్లా జరుగుద్ది చూద్దామని చెప్పేసి 1953లో ఆయనకు 19 సంవత్సరాల వయసు అప్పటికి. ఇక ఎట్లాగో చచ్చిపోతాం అనుకుని ఎవ్వరికి చెప్పుకోకుండా ఈ కృష్ణా జిల్లాలో ఉన్న మనిషి వానపాలెం గ్రామం నుంచి అలాగా కొండపల్లి కిల్లాకి వెళ్ళాడు. ఇబ్రాహీం మన విజయవాడ పక్కనే ఉంటుంది కొండపల్లి కిల్లా. ఆ కొండ మీదకి ఎక్కేసాడంట సాయంకాలం పూట వెళ్ళి. ఆ కొండ మీదకి ఎక్కి ఆ రాత్రంతా హైందవ తీరులో తపోనిష్టలో ఉండిపోయాడు. దేవుడా 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 నువ్వు నాకు కనపడాలని. ఏ దేవుడు తెలవదు, అసలు దేవుడైనా ఆయన ఎవరో, నాకు కనపడాలని రాత్రల్లా కూడా. ఆయన హిందువు కదా,
పద్ధతి ఏంటి? తపస్సులో ఉన్నట్టు ఉంటాం. దేవుడికి ఆ యొక్క తపోనిష్టలో ఉండిపోయి నాకు కనపడాలి నా కన్ను. అది నిశీధి రాత్రి, పైన మబ్బులు, సన్నగా వర్షం, చలి, భయంకరమైన వాతావరణంలో అప్పుడు వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. పెద్ద వెలుగు వచ్చేసిందంట కొండమేకి. దేవుడా నువ్వు ఎవరో నాకు కనపడాలి, బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి చూస్తారని ఉంది, హృదయ శుద్ధి ఉంటే అని ప్రార్థన చేస్తూ ఉంటే పెద్ద వెలుగు వచ్చేసింది. ఓ దివ్య పురుషుడు ధవళ వస్త్రధారణతో ప్రత్యక్షమై తెల్లని వస్త్రాలు కట్టుకున్నట్టు ఒక దివ్య పురుషుడు వచ్చేశాడు. నీవు శరీర సంబంధివి కాక ఆత్మ సంబంధివిగా జీవించు, గలతీ పత్రిక చదువు అని చెప్పి అదృశ్యమయ్యను. దేవుడేం చెప్పాడు? నువ్వు శరీర సంబంధిగా ఆ కోరికలు ఈ కోరికలు శరీర సంబంధమైనటువంటి ఇక మానే. ఇప్పుడు వరకు చెడు తిరుగులు తిరిగావు, ఇవన్నీ మానే. ఆత్మ సంబంధిగా ఎలా బ్రతకాలో గలతీ పత్రిక అనేది ఉంటుంది బైబిల్ గ్రంథంలో, అది చదువు అబ్బాయి అని చెప్పి మాయమైపోయాడట దేవుడు. ఇట్లా దేవుడా దేవుడా ప్రత్యక్షమవు అంటే ఒక హిందువైన దేవుడా దేవుడా ప్రత్యక్షము అంటే ఎవరు ప్రత్యక్షం అవ్వాలి ఆయనకి? ఆయన పూజించేటువంటి వాళ్ళు ఎవరన్నా ప్రత్యక్షం అవ్వాలి. వాళ్ళెవరు ప్రత్యక్షం అవ్వలేదు, కానీ యేసు ప్రభు వారు ప్రత్యక్షం అయ్యారట. ప్రత్యక్షమయ్యి నువ్వు ఇప్పుడు వరకు చెడు జీవితం అంతా వదిలేయక వాళ్ళ నుంచి ఇవాళ వదిలేసేయి, ఆత్మ సంబంధివిగా బ్రతుకు, అది గలతీ పత్రిక చదువు అన్నాడు. ఇది కూడా ఉంటుందా? బైబిల్ గ్రంథంలో ఫలాని చదువు అని కూడా దేవుడు చెప్తా అంటే చెప్తాడు. అట్లా నాకు కూడా చెప్పాడు. నాకు ఒక దర్శనంలో రాత్రల్లా ఒక స్వరం వినిపించాడు. రోమా 8:29 అని రాత్రల్లా చెవుల్లో గింగురవంట వినపడింది. ఈ రోమా 8:29 ఏంటో నాకు తెలియదు. పొద్దున లేచి ఏంటిది రాత్రి వినపడిందని చదువుకుంటే అప్పుడు దాంట్లో ఉంది, నా అనాది కాల సంకల్పం చొప్పున మరి దాంట్లో ఉంటుంది, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు యేసుక్రీస్తు పోలికల్లోకి అవటానికి ఆయన నిర్ధారించాడు అని వాక్యం. అంటే నేను నిన్ను ముందుగా ఎరిగి నిర్ధారించి నా యొక్క బిడ్డ యేసుక్రీస్తు పోలికల్లోకి నిన్ను మార్చుకుంటూ వచ్చాను అబ్బాయి అని దాంట్లో చెప్పాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే మన యొక్క ప్రవర్తన అంతా ఇట్లాగే ఉంది, ఎందుకు ఇంత చక్కగా ఉంది అంటే ఇదే ఆ కారణం మనకు తెలియదే అనుకున్నాం. ఈయనెవరో యేసు ప్రభు మనకు తెలియదు, కానీ ఈయనట నన్ను ముందుగానే నిర్ణయించి ముందుగానే ఏర్పరచుకుని ఈ యొక్క దేవుడి కుమారుడు పోలికల్లో ఉండడానికి నిర్ణయించాడంట. చిన్నప్పటి నుంచి నా ప్రవర్తన అట్లాగే ఉంటూ వచ్చింది. త్యాగపూరితమైన, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు, మన జీవితం ఏమన్నా అయిపోయినాయి కాక ఇతరులకు సాయమే చేయాలనేటువంటి గుణం చిన్నప్పటి నుంచి కూడా నాలో ఉంది. ఆ గుణం ఉండటానికి కారణం ఇది అని అప్పుడు తెలుసు. అలా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వీరపనేని జోబు గారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పింది ఇది. గలతీ పత్రిక చదివినా గలతీ పత్రికలో ఏముంది అనేది మీకు అంతా మళ్ళీ ఇంకో చోట చెప్పాల్సి వస్తే చెప్తా. ఇప్పుడైతే టైం సరిపోదు అనుకుంటున్నా ఇది. మరి ఇట్లా ప్రముఖులైనటువంటి ఆయన మరి ఎప్పుడైతే దర్శనం కలిగిందో ఇక అప్పుడు అర్థమైంది, అమ్మో ఈయనే దేవుడు, అసలైన దేవుడు. మనం ఇవాళ వరకు ఆరాధించినటువంటి హిందూ దేవుళ్ళు ఎవ్వరు కూడా దేవుళ్ళు కాకపోవచ్చు, ఈయన ఒక్కడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుని ఆ రోజు నేను వచ్చేసి ఆ రోజు చర్చికి వెళ్ళడం బిగించేశాడు. ఆయనకున్న జబ్బట మాయమైపోయిందట. ఎట్లా తగ్గిపోయిందో ఆయనకే తెలియదట. ఉన్న జబ్బు చచ్చిపోతాడు అనుకున్నటువంటి ఆయన జబ్బు అంతా పోయిందట. ఇదిగో ఇవాళ నుంచి పాత అలవాట్లన్నీ మానేయమని చెప్పాడు. గలతీ పత్రిక కూర్చుని చదివితే దాంట్లో అనేకమైన విషయాలు దేవుడి యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడు ఎట్లా ఉండాలో ఉంటే దాని ప్రకారం వెంటనే అక్కడ నుంచి మరి బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. చర్చికి వెళ్ళాడు, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. విజయవాడలో సేవ ప్రారంభించాడు సంఘ సేవకుడుగా. మరి దేవినేని పద్మగారితో పెళ్ళి అయింది 1955లో, అంటే 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో. వెంటనే పరిచర్య ప్రారంభించాడు. మంగళగిరిలో కూడా పెద్ద చర్చి స్థాపించి మరి పరిచర్య చేస్తున్న సమయంలో హైని అమ్మగారితో పరిచయం ఏర్పడింది. ఆమె అన్ని చోట్ల మరి అనాథాశ్రమాలు కొడుతూ అలాగే చర్చిలు నిర్మిస్తున్న సరే ఈయనతో పరిచయం అయినప్పుడు ఈయన ఆమె సంస్థలో చేరి, అమ్మ మీ యొక్క సంస్థలో నేను చేరతానని చేరటం, ఆమె ఆర్థిక సహాయం మరి ఆమె ఫిన్లాండ్ నుంచి వచ్చిన సహాయంలో కొంత వెచ్చించి ఆ చర్చికి నిర్మాణానికి అక్కడ అనాథాశ్రమం కట్టి దాన్ని నడిపే బాధ్యత ఆయనకే అప్పచెప్పి జోబు గారికి
మరి గుంటూరు జిల్లా కూడా విపరీతంగా అనేక గ్రామాల్లో ఈ అయిని అమ్మగారి ద్వారా చర్చిలు కట్టడానికి జోబు గారి సహాయం ఎంతో కలిగిందట. కాబట్టి ఆ మంగళగిరిలో పెద్ద అనాథాశ్రమం స్థాపించడం, ఆ చర్చి స్థాపించడం జరిగింది. ఈ రకంగా ఈమె 2004లో ఈమె ప్రభు వద్దకు వెళ్ళింది. ఈమె కంటే ముందే 6 సంవత్సరాల ముందే 1998లోనే జోబు గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలా జరిగింది. ఆమె లేకపోయినా 2014లో ఆమె పేరు మీద సావనీరు ప్రకటించారంటే ఆమె అంటే ఎంత గౌరవం ఉంది ప్రజల్లో. ఆమె ఇక్కడ లేకపోయినా ఆమె ప్రభు దగ్గరికి చేరిన 10 సంవత్సరాల తర్వాత సెంటనరీ సెలబ్రేషన్స్ చేసి ఆమె ఇలా కష్టపడింది దాంట్లో రాశారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో కరెంట్ లేదు, పెట్రోమాక్స్ లైట్ ఒకటి ఉండేదంట, అన్ని లాంతర్లు. ఆ రోజుల్లో పిల్లలకి ఆరోగ్యమైన పోషకాహారం కావాలని కోళ్ల ఫారం, మచిలీపట్నంలో మొట్టమొదటి కోళ్ల ఫారం అయిని అమ్మగారే స్టార్ట్ చేసిందట. ఆ కోళ్ల ఫారం పెట్టారు కదా, కోడిగుడ్లు కొనుక్కోవచ్చు అని ఎవరైనా వస్తే ఇది మా పిల్లలకు మాత్రమే అని బోర్డు పెట్టిందంట. ఈ కోళ్ళ ద్వారా వచ్చేటువంటి గుడ్లన్నీ మా పిల్లలకే, నా యొక్క అనాథాశ్రమంలో పిల్లల కోసమే అని బోర్డు పెట్టింది. ఎవరికి అమ్మవు అని చెప్పింది. అంటే పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. చక్కని పోషకాహారం ఇచ్చి, మరి తల్లి తండ్రి లేని, పోషణ లేని, అతి పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకొచ్చి తల్లి ప్రేమ పంచి అక్కడ ఉంచి చదివించి పెద్దవాళ్ళని చేసి పెద్ద స్థాయిల్లోకి వాళ్ళని తీసుకెళ్ళటం జరిగింది ఆమె. ఆ రకంగా అన్ని కష్టాలు. మరి ఇక్కడ ఈ భారతదేశం వచ్చి ఆమె సుఖపడిపోయిందా? ఏమీ లేదు. ఎంతో కష్టపడి ఇక్కడ బిడ్డలకి అవసరతలు వచ్చినప్పుడల్లా ఫిన్లాండ్ దేశానికి ఈ వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురావడం, ఉత్తరాలు రాసి వాళ్ళని రప్పించి ఇవన్నీ చూసి వాళ్ళంతా కూడా సహాయం చేసి ఈ యొక్క సంస్థని పెద్దదిగా అయ్యేటట్టుగా వాళ్ళు చేయటం జరిగింది. ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఆమె దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చింది, కానీ ఆమె అంతటా ఆమె స్వలాభం గురించి రాలా. ఏమన్నా సంపాదించుకుందా అంటే ఏమి లేదు కదా. వాళ్ళ ఊర్లో ఆమె ఆస్తి కూడా అమ్ముకుని వచ్చింది, ఇది చేసింది. ఆమె ఎక్కడ చనిపోయిందంటే ఇక్కడే పేద ప్రజల మధ్య చనిపోయింది, ఇక్కడే సమాధి చేయబడింది. మరి ఆమెకు వచ్చింది ఏంటయ్యా అంటే, దేవుడు పరలోకం ఆమెకి ఇస్తాడు ఏమి ఇవ్వాలో. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు తన భక్తుల జీవితాలు త్యాగం చేయించి మరి ఈ యొక్క ఇతర జనులు, అన్యజనులకి లాభం చేకూర్చే విధంగా ఈ పరిచర్య అంతా చేస్తున్నాడని అర్థమవుతుంది. కాబట్టి ఈయన సృష్టికర్త, భారతదేశానికి కూడా ఈయనే దేవుడు, అన్ని దేశాలకి ఆయనే దేవుడు. ఎక్కడైతే దేవుడు ఎవరో తెలియక కొట్లు మెట్లాడుతున్నారో వారికి సహాయం అందించడానికి దేవుడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేశాల్లోంచి, పెద్ద ఆస్తిపరులైనటువంటి దేశాల్లోంచి కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలంతా త్యాగం చేయించి వాళ్ళకున్న సొమ్ము కూడా ఇక్కడే ఖర్చు పెట్టేట్టు చేసి ఇక్కడ ప్రజల్ని పైకి తీసుకురావడం. నేను చదివిన నోబుల్ హై స్కూల్లో ఎంతోమంది పైకి వచ్చారు. ఆ నోబుల్ హై స్కూల్ ప్రారంభించిన నోబుల్ దొరగారు ప్రారంభించడానికి అంత పెద్ద స్కూల్ కట్టడానికి ఆ ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొచ్చి కట్టాడట. ఏంటి ఆయనకి లాభం? వాళ్ళ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొచ్చి ఇక్కడ స్థలం కొని ఆ స్కూల్ కట్టి ప్రజలకు అందరికీ ఇచ్చేయించాడు. దాంట్లో చదివినవాడంతా క్రైస్తవులు అవుతారని చేశారు. నేను చదివా క్రైస్తవుని అయ్యానా అప్పటికి? ఇదే అవ్వం. కానీ వాళ్ళు పేద ప్రజలకి విద్య అందించాలి. పేద ప్రజలు ఇక్కడ భారతదేశంలో విద్య అనేది లేక అల్లాడిపోతున్నారు అని చెప్పి దేవుడి ప్రేరణతోటి వాళ్ళ ఆస్తులు అమ్ముకొచ్చి చేశారు. ఇలా అనేకమైన జ్ఞాపకాలు మా మచిలీపట్నం నిండా ఉన్నాయి. క్రైస్తవులు చేసినటువంటి త్యాగాలు మా మచిలీపట్నం నిండా ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి మరి పెరిగిన ఊరు కాబట్టి నాకు తెలుసు ఎవరు ఎప్పుడు ఏ సేవ చేశారని చెప్పి. అలాగే షార్కి హై స్కూల్ వీళ్ళంతా కూడా దేవుడు ఎవరో తెలియపరచడమే కాక ఇక్కడ ప్రజలకు, పేద ప్రజలకి ఈ యొక్క జ్ఞానం అంతా నూరిపోసి మరి సరైన మార్గాల్లో నడిపించి వాళ్ళ జీవితాలని మెరుగుపరిచి చేశారు. మరి ఇక్కడతో ఈ యొక్క జోబు గారి చరిత్ర ఇంకో చోట చెప్పవలసి వస్తుంది. రామకృష్ణ పరమహంస గారి జీవితంలో ఇది అవసరం వస్తే అక్కడ చెప్తాను. ఇప్పటికైతే ఈ యొక్క అయిని అమ్మగారి జీవిత చరిత్ర అయితే ముగించేద్దాం. ఆమె ఇట్లా గొప్ప పరిచర్య చేసి ప్రజల్ని అందరిని పైకి తీసుకొచ్చి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పటికి 22 సంవత్సరాలైంది. ఆమెను జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదకరం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆ రకంగా జ్ఞాపకం చేసుకోవటం. మీరందరూ దీని ద్వారా బాగా బలపడండి. దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మీరు అందరూ తెలుసుకోండి. మరి
దేవుడు మరి ఈ యొక్క ఎపిసోడ్ని ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలు దీవించుడు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 168వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. హైని అమ్మగారి జీవిత చరిత్ర ప్రభువా, ఇంత గొప్ప చరిత్రని ప్రభువా కృష్ణా జిల్లా వాసులు మరి తెలుసుకోవటం అవసరమని మీరు నాలో ప్రేరణించి పూర్తిగా అది చెప్పించినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఈ యొక్క కృష్ణా జిల్లా వాసులు ఎంతో అదృష్టవంతులు కాబట్టి గొప్ప గొప్ప వారు నోబుల్దోర్ గారు, షార్కి, అలాగే హైని వీరందరూ వచ్చి మరి మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని విద్యా సంస్థలు స్థాపించి అనేక మందిని జ్ఞానవంతులుగా చేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించిన విధం ప్రభువా, మీరు సృష్టికర్త కాబట్టి ఈ భాగ్యం మాకు కలిగిందని మేము అనుకుంటుండగా ఈ యొక్క చరిత్ర విన్నటువంటి బిడ్డలందరినీ తగిన ప్రేరణిచ్చి వారి ద్వారా అనేక మందికి అన్ని వెలుగులోకి నడిపించడానికి సహాయం చేయండి, ఆశీర్వదించు. నిరంతరము ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలుపుతున్నాను. వందనాలు.